సైకో తీసేట్లు సైకో ఉపేంద్ర అని మళ్ళా రివీల్ అంతే. పాత కదా పాత ఉపేంద్ర అంతా ఉపేంద్రనే. సినిమా మొత్తం ఓన్లీ వన్ మ్యాన్ షో ఉపేంద్ర. అర్థం కాదా సినిమా? బాగా అర్థమవుతుంది. మనిషి కామమే మనిషి, ఉపేంద్రనే కామం. అట్లేం లేదు కానీ ఉపేంద్రనే. ఫైట్స్ చాలా బాగున్నాయి. అంత లేదు కానీ సైకాలజీ కలికి అన్నాడు కదా, ఆ రేంజ్ ఉంటుంది. అంటే హీరోయిన్ ఆ హీరోయిన్ అంతా ఏం లేదు, ఉపేంద్ర అంతే. సినిమా అంటే ఉపేంద్ర అని సినిమా అంతే. ఒకటి ఉంది, వేరే ఏం లే. అంతే, వేరే ఏం లేదు. అంటే ఉపేంద్ర ఫ్యాన్స్ కాబట్టి వచ్చాము, కానీ అర్థం కాలేదు లైట్ గా. ఇంకోసారి చూస్తే అర్థమైంది. అది వాళ్ళు అక్కడ చెప్పారు కానీ అర్థం ఎవరు కాదు. ఇది రెండోసారి చూస్తేనే అర్థమైంది. చదువుకోవాలంటే కష్టమో. మీకేం వచ్చిందా? ఏం నచ్చిందని చెప్తుంది అట్లే, ఏమీ లేదు దాంట్లో. ఏమీ లేదా? అంటే ఉపేంద్ర గారు అంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు అందరికన్నా మించి. కాకపోతే అర్థం కాలేదంటే ఎందుకు అర్థం కాలేదు? అసలు ఏమి అర్థం కాలే నాకైతే. కథ అర్థం కాల. డిఫరెంట్ గా ఉంది సినిమా. డిఫరెంట్ గా ఉందా? అసలు ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదా? ఎట్లుంది సినిమానా? ఈ సినిమాలో ఏం చెప్పారంటే సినిమా అర్థం కాదు, మనం ఇంకోసారి పోరాగా చెప్పినారు దాంట్లో. అర్థం కాలేదు మీకు? ఏ పిచ్చినా కొడుకులు మాదిరిగా ఉన్నా వచ్చారా మాకు అర్థం కాక. ఎవరికి అర్థం కాదు, మళ్ళా ఇంకోసారి చూసి అర్థమైందని కూడా చెప్పారు దాంట్లో. అది కూడా చెప్పినాడు. ఏం అర్థమైంది దాంట్లో? మేము కర్ణాటక వాళ్ళు, కర్ణాటక ఇంకా వచ్చిండేది. పిక్చర్ మాత్రం సూపర్ ఆగైతే. డిఫరెంట్ సూపర్. అంతా వాడే. రెండు క్యారెక్టర్స్ చేశారంట. అవును, సూపర్ ఉంది. చాలా బాగుంది. బట్ ఏమంటే అర్థం కావట్లేదు, ఫోకస్ చిక్కట్లేదు అసలు. ఇంకా 2 days ఇంకోసారి రమ్మన్నాడు, అందుకనేసి చూడాలి, మళ్ళీ ఒకసారి చూడాలి. అసలు కాన్సెప్ట్ ఏమో అసలు అర్థం కాలే. ఇంట్రెస్ట్ గానే ఉంది, బట్ అది ఎందుకు అలా అయిందో అనేసి మనం దొరకలే అనమాట. సో ఇంకోసారి చూసి ఖచ్చితంగా చెప్తాను నేనైతే. యాక్టింగ్ మామూలుగా చింపేస్తారు, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ఉపేంద్ర సార్ ఆయన టాప్ ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ ఆయన. సో అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమా తినాలంటే అంటే ఆయన మామూలుగానే కొత్త కాన్సెప్ట్ సినిమా తీస్తారు. సో అది ఇంకా డిఫరెంట్గా ఉంది అనమాట సినిమా. ఇది యూనిక్ గా ఉంది, అదే అర్థం కావట్లే అసలు. ఆ ఫోకస్ ఏంటి అని అర్థం కావట్లేదు అనమాట. సో ఇంకోసారి చూస్తే